స్నానం చేసి రెడీ అవ్వాలి వస్తుంది. మళ్ళీ ఎందుకు చెయ్యాలి? చేస్తే ఏమొస్తుంది? స్నానం చెయ్యాలి, స్నానం వస్తుంది. ఏదేమన్నా సరే ఇందులో రాసింది ఫాలో అయిపోవాలంతే. బాబు బాగా రొమాంటిక్ గా కనిపిస్తున్నారు. ఎవరమ్మా నువ్వు? అబ్బా నేనెవరో మీకు తెలీదా? లోపలికి వచ్చేతనం ఏంటి? ఇదిగో అమ్మాయి, నువ్వేదో రాంగ్ అడ్రస్కి వచ్చావమ్మా. మీరు కెమెరా ముందే కాదు వెనకలు కూడా బాగా యాక్ట్ చేస్తారు. అలా అనేసేమంటమ్మా? అసలు నువ్వెవరో నిజంగా నాకు గుర్తురాట్లేదమ్మా. గుర్తుకు రావట్లేదా? నిజమమ్మా. నేను గుర్తుకు తెప్పిస్తాగా. తెప్పించి. బెడ్రూమ్ ఎక్కడ? బెడ్రూమ్ అక్కడ ఉంది కానీ అసలు నువ్వెవరమ్మా? నేనా? అమ్మాయి 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 వద్దమ్మాయి అమ్మాయి 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 తప్పమ్మాయి అమ్మాయి 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 ఇలా మీద తప్పమ్మాయి అమ్మాయి 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 టైం కాదమ్మాయి. ఛీ, నీది బతికేనా? బతకడం ముఖ్యం కాదు, మనిషిలా బతకడం నేర్చుకో, మనసుతో బతకడం నేర్చుకో. ఈ డైలాగ్ ఒకసారి నేను చెప్పేనా? ఎక్కడ చెప్పానా? వెళ్ళాక ఫోన్ చేస్తావుగా, అప్పుడు చెప్తా. అబ్బాయి నువ్వు వెళ్ళాక నేను కాల్ చేస్తానా? ఎంతో నాకేం అవసరం? ఈడెవరు సచ్చేటట్టు లేరు, మనం పైకి పోయేటట్టు లేము. ఈ కథ ముందుకు జరగాలి అంటే ఏదో ఒకటి జరగాలి. రైటర్ అనుకుంటా, ఇంకెంతమందిని పంపిస్తాడు ఈ ప్రొడ్యూసర్. వీడెంత సీరియస్గా ఉన్నాడు. కొంప తీసి పోలీసుడా పరిస్థితి పక్క పోలీసుడే. వద్దు పర్లేదు, మీరు ఉంచుకోండి. తీసిన డబ్బులు ఇచ్చే వదిలేస్తాడేమో. ఇదిగోండి సార్. అన్నయ్య పర్సులో పెట్టుకున్నాడు, వెళ్ళిపోతాడేమో. సార్ పర్లేదు. నేను వెళ్తా సార్. రే ప్రసాద్, వాడికి నాతో పోటీ పడే అర్హత ఉందంటావా? అంతలేదు. వాడి జోన్ రెంట్ కనుక్కో. కనుక్కోండి. పలకట్లేదు సార్, మళ్ళీ ట్రై చేస్తా. మీ జోన్ రేంట్ అని అడుగుతున్నారు. చెప్పట్లేదు సార్. వాడి వాటం చూస్తుంటే నాతో పోటీ పడే అర్హత ఉన్నట్టే ఉంది. ఓహో సార్, దండం పెడతాను సార్, ఇంకెప్పుడు దొంగతనం చేయండి సార్. వద్దు సార్. వద్దు సార్, నేను ఇంకెప్పుడు చేయను సార్. సార్ 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 ఎప్పుడు చేయను సార్. సంక కొడతాడేమో. గంగులు. ఓ, ఇప్పుడు నువ్వే స్టార్ట్ చేయి. ముందు మీ దగ్గర ఉన్న డబ్బంతా తీసి నాకు ఇవ్వండి. ఎందుకమ్మా? అలా కాదండి, నా డబ్బులు కూడా తీస్తాను, ఇవ్వండి. ఏం కోసం ఇవ్వండి. ఇవ్వండి. 740. ఉంటాయిలేండి. ఇవి మొత్తం 5,000 ఉన్నాయి. ఇప్పుడు గేమ్ ఏంటంటే మన 5గురం అటుపక్క గోడ వైపు తిరిగి నుంచుంటాం. ఆ ఎలిమినేట్ అయిన వాళ్ళిద్దరికి డబ్బులు ఇస్తాం. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ రూమ్ లోనే డిఫరెంట్ ప్లేసుల్లో దాచిపెట్టమని చెప్తాం. వాళ్ళు 1, 2, 3 అనగానే మనం ఈ డబ్బులు వెతకడం స్టార్ట్ చేయాలి. 2 నిమిషాల్లో ఎవరైతే ఎక్కువ డబ్బులు తెస్తారో వాళ్ళు గెలిచినట్టు, ఎవరి దగ్గర అయితే తక్కువ డబ్బులు ఉంటాయో వాళ్ళు ఓడిపోయినట్టు.
వచ్చారా బాబు? 10 రూపాయలు కూడా కనిపించట్లేదు. అయ్యి నిర్మల్ సార్ గీడుంది గాడగా సార్ ఈడ చూడండి. గట్ల చూస్తే ఏం మనిషి ఈడ సార్. అయ్యో 1000 దొరికినాయి. 2 హలో 1500 సాంబమూర్తి ఎక్కడ? మీకెంత చెప్పండి. నాకు 30. నీ తట్టి ఎవడ కావాలయా? మాట్లాడబెట్టయా? దొరకలేదు సార్. ఏమీ లేనోడు ఈ సీట్ లో కూర్చోడానికి అనర్హుడు. వెళ్ళి బయటికి వెళ్ళి కూర్చో. సార్ అలా అనకండి సార్. చెప్తే ఎలవేంటి? ప్లీజ్ సార్ అలా అనకండి సార్. సార్ దొరికినాయి సార్, దొరికినాయి సార్. టైం అప్. స్టాప్. ఎవరి దగ్గర ఎంత ఉందో చెప్పండి. మీ దగ్గర ఎంత? 1500. మీ దగ్గర? 2000 సార్. మీ దగ్గర? 300. మీ దగ్గర? 30 రూపీస్. గేమ్ డిజైన్ చేసిన నీ దగ్గర 30. ఎల్లు వాళ్ళ దగ్గర కూర్చోపో. చొక్కర చొక్కి యువర్ ఎలిమినేటెడ్. సార్ పెరుమాల్ గెలిచేశాడు సార్. పెరుమాల్ గెలిచేశాడు. ఇంకా పెరుమాల్ కూతురు బతికేస్తుంది. స్వామి ఇక నా కూతుర్ని కాపాడుకోలేను అన్న సమయంలో నేనున్నానంటూ వచ్చావు. అలాగే నా కూతుర్ని కూడా కాపాడు స్వామి, కాపాడు. చలపతి గారు కదా? నాకు తెలుసు. ఈయనెవరు? నేను వస్తాను సార్. అరే నువ్వు ఉండు సుబ్బరాజు, నేను మాట్లాడతాగా. సార్ మనం కాస్త లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం సార్. రా, నువ్వు రా సుబ్బరాజు. అసలు ఎవరెత్తను? అది కాదు సార్, ఆ ముకుంద్ కుమార్ గారితో సినిమా ఎందుకు చేశాను? మీ డేట్లు అవైలబుల్ గా లేకపోవడం వల్లే కదా. ఎనీ హ్యావ్ కంగ్రాట్స్. రీసెంట్ గా రిలీజ్ అయిన మీ తొక్కి పడేస్త సినిమా థియేటర్స్ లో హౌస్ఫుల్ కలెక్షన్స్ తో అదిరిపోతుంది. మీరు చెప్పే ఒక్కొక్క డైలాగు థియేటర్ లో వన్స్ మోర్లు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు చెప్పారే, నువ్వు 1 చెబితే నేను 2 చెబుతా, నువ్వు 2 చెబితే నేను 4 చెబుతా, నువ్వు 4 చెబితే నలిపి పాడేస్తానన్నారే. అబ్బబ్బబ్బబ్బబ్బ అదుర్సండి అదుర్సు. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఎవరెత్తను? ఏమైంది దీనికి? ఏంటి సార్ మీరు మరీను? ఏ సుబ్బరాజు, ఓయ్ సుబ్బరాజు. ఇప్పుడు నేనేమన్నాను? చూశారు కదా సార్, నేను మనిషినే, నాకు అభిమానం ఉంటుంది. ఎలా మాట్లాడుతున్నాడు చూశారుగా. తెలియనప్పుడు ఎవరన్నా అడగరా? అలా కాదులే సుబ్బరాజు. సుబ్బరాజు ఏంటో వీళ్ళ కోపాలు. అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు? చలపతి గారు సార్ నాకు విషయం అర్థం కావట్లేదు. ఆయన మీ కూడా ఇక్కడికి వచ్చాడు, ఎవరన్నా అడిగాను. తెలియనప్పుడు అడుగుతాం కదా సార్. కోపం నా మీద అలిగెళ్ళిపోతాడేంటండి? సార్ ఆ విషయం వదిలేయండి సార్. ఏ విషయం వదిలేలే?